తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగులో రాత్రి 7 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం, అలాగే 7:30 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ మేఘ సందేశం. ఈ రెండు సీరియల్స్ మహాసంగమం టెలికాస్ట్ కాబోతోంది. నిండు నూరేళ్ల సావాసంతో మేఘ సందేశం అనే ఈ మహాసంగమం ఎపిసోడ్ ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు టెలికాస్ట్ కాబోతోంది. ఈ మహాసంగమం ఎపిసోడ్ లో ప్రముఖ నటి సుజిత ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మేఘ సందేశం సీరియల్లో శోభాచంద్ర క్యారెక్టర్ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో చనిపోయిన అరుంధతి ఎలా అయితే మనకి కనిపిస్తుందో అలా ఈ ఎపిసోడ్ లో చనిపోయిన శోభాచంద్రన్ కూడా అరుంధతి సహాయంతో తీసుకురాబోతున్నారు. భూమి తన తల్లిని చూడాలన్న కోరికని అరుంధతి తీర్చబోతోంది. ఆరుని శోభాచంద్ర తన కూతురుతో కలిసి నాట్యం చేయాలని కోరుతుంది. అలా ఆరు సహాయంతో శోభాచంద్ర భూమితో కలిసి నాట్యం చేయబోతోంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో నటి సుజిత రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిండు నూరేళ్ల సావాసంతో మేఘ సందేశం మహాసంగమం ఎపిసోడ్ లో నటి సుజిత శోభాచంద్రగా మనల్ని అలరించబోతున్నారు. సూపర్ హిట్ సీరియల్ మేఘ సందేశం అలాగే నిండు నూరేళ్ల సావాసం ఈ రెండు సీరియల్స్ మహాసంగమం ఎపిసోడ్ ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు టెలికాస్ట్ కాబోతోంది. నిండు నూరేళ్ల సావాసం అలాగే మేఘ సందేశం మహాసంగమంలో నటి సుజిత మళ్ళీ రావడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.